హ్మ్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఈ క్లాస్ 7th, 8thలో మీరు చూసే ఉంటారు. ఫార్మేషన్ ఆఫ్ అంటే ఇమేజ్ ఫార్మేషన్ ప్లేన్ మిర్రర్స్లో మనకు తెలిసిందే. ఇంకా మీకు అంటే నీకు చాలా డౌట్లు ఉంటాయి. ఈ కర్వ్డ్ సర్ఫేసెస్ అంటే ఏంటి, మిర్రర్స్ ఇలా ఎలా ఫామ్ అవుతాయి, ఇలా ఎలా తయారు చేస్తారు అనేసి మనకు ఫస్ట్ యాక్టివిటీలో ఉంది. ఫస్ట్ యాక్టివిటీలో ఇక్కడ కార్డ్బోర్డ్కి నెయిల్స్ పెట్టేసి ఉన్నాయి. ఇది ఏం డిపిక్ట్ చేస్తుంది అంటే, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, ఫోకస్ అన్ని రేస్ ఫోకస్కి మీట్ అవుతాయి. ఏ ఏ మిర్రర్స్కి, కర్వ్డ్ మిర్రర్స్కి అంటే కాన్వెక్స్ లేదా కాన్కేవ్ మిర్రర్స్. కాన్వెక్స్ లేదా కాన్కేవ్ మిర్రర్స్ అంటే మనకి స్పెరికల్ మిర్రర్స్ అని అర్థం. అంటే స్పెరికల్ షేప్లో, అంటే ఒక రౌండ్ షేప్లో ఉన్నట్టు, రౌండ్ షేప్లో ఒక పార్ట్ కింద ఉంటుంది కాబట్టి అవి కాన్వెక్స్ లేదా కాన్కేవ్ మిర్రర్స్. మీకు డౌట్స్ చాలా రావచ్చు. అంటే బల్జ్డ్ ఇమేజ్ సర్ఫేస్, ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉంది. ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై బల్జ్డ్ సర్ఫేస్ సేమ్ యాజ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్? కాదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా ఈజ్ ద మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్స్ ఏ ప్లేన్ మిర్రర్? వై ఇట్ ఈస్ షోయింగ్ స్మాల్ ఇమేజెస్? సో మీరు రేరర్ వ్యూ మిర్రర్స్ అని ఆటోమొబైల్స్కి సైడ్ మిర్రర్స్ పెడతారు, దానికి ఎందుకు చిన్న ఇమేజెస్ ఫామ్ అవుతాయి అనేసి ఉంటుంది. అది కూడా ఎందుకు అని డౌట్ ఉండొచ్చు. వై డస్ ఇమేజ్ అపియర్ థిన్ ఆర్ బల్జ్డ్ ఇన్ సమ్ మిర్రర్స్? అంటే కొన్ని ఇమేజెస్లో ఫ్యాట్గా లేదా సన్నగా కనిపిస్తాం ఎందుకు అనేసి, కొంచెం ఫన్నీగా కనిపిస్తాం. అవి మిర్రర్ డెన్సిటీ, ఈ మిర్రర్ షేప్, కర్వ్డ్ షేప్ వల్ల మనకి అలాంటి రిఫ్లెక్షన్ జరిగి అట్లా వస్తున్నాయి, ఇమేజ్ ఫామ్ అవుతుంది. క్యాన్ వి సీ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఇన్ ఎనీ మిర్రర్? అవును, కొన్ని మిర్రర్స్కి ఇన్వర్టెడ్ ఇమేజెస్, ఎనీ మిర్రర్ కాదు, కొన్ని మిర్రర్స్కి అవుతుంది. క్యాన్ వి ఫోకస్ సన్లైట్ ఎట్ ఎ పాయింట్ యూజింగ్ ఎ మిర్రర్ ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్? ఎస్ షూర్, మనకి ఇందులో ఎక్స్పెరిమెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు పైన చూసినట్టయితే సోలార్ రైస్ కుక్కర్ది ఇది ఇమేజ్. అంటే మనం కర్వ్డ్, ఇది కాన్కేవ్ మిర్రర్, సన్ రేస్ అన్నీ అట్లా ప్యారలల్గా ఆ రేకి ఆ గ్లాస్ సర్ఫేస్కి రిఫ్లెక్ట్ అయ్యి అన్నీ ఒక ఫోకస్ పాయింట్కి మీట్ అవుతాయి. సో మనము ఫోకస్ చేయగలుగుతాం, సన్లైట్ని ఫోకస్ చేసి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కాకుండా కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేసి ఫోకస్ చేయగలుగుతాం. ఆర్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్సో ఈక్వల్ ఫర్ రిఫ్లెక్షన్ బై కర్వ్డ్ సర్ఫేసెస్? అవును, మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్ ఉంటాయి. కానీ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్కి మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కొంచెం డిఫరెంట్గా వస్తాయి. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై స్పెరికల్ మిర్రర్స్. సో ద ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ టెల్స్ us a light ray incident at an angle with a normal at the point of incidence get reflected by making equal angle with the normal. ఒక లైట్ రే ఒక యాంగిల్తో నార్మల్కి ఇన్సిడెంట్ అయితే ఆ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్కి, అప్పుడు ఈక్వల్ యాంగిల్ అంటే ఏ యాంగిల్తో, ఒక 30 degrees యాంగిల్తో రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు అంతే 30 degrees యాంగిల్ డిఫరెన్స్తో రిఫ్లెక్ట్ అయిపోద్ది. అంటే ఇన్సిడెంట్ అయిన రే వెళ్ళిపోతుంది కదా, రిఫ్లెక్ట్ అయ్యి మిర్రర్కి అనేది రిఫ్లెక్షన్ జరుగుతుంది. అప్పుడు వెళ్ళిపోయే రే ఇక్కడ మనకు వచ్చేసి సేమ్ యాంగిల్తో వెళ్తుంది. ఇలా ట్రూ ఫర్ ఆల్ సర్ఫేస్ క్యాన్ బి ఇట్ ప్లేన్డ్ సర్ఫేసెస్, కర్వ్డ్ సర్ఫేస్, అన్ని రెగ్యులర్ సర్ఫేసెస్, దేనికి ప్లేన్ సర్ఫేస్కైనా కర్వ్డ్ సర్ఫేస్కైనా ఇలా అన్నిటికీ అప్లికబుల్. సో యాంగిల్ మేడ్ విత్ నార్మల్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఫర్ ఎనీ సర్ఫేస్ క్యాన్ డిసైడ్ నార్మల్ అండ్ ఫైండ్ ఇన్సిడెంట్ యాంగిల్. సో ఇది అంతా చెప్పేది ఏంటంటే, ఇన్సిడెంట్ రే యాంగిల్ I ఈక్వల్స్ టు యాంగిల్ R, రిఫ్లెక్టెడ్ రే ఇన్సిడెంట్ రే ఈక్వల్స్ టు రిఫ్లెక్టెడ్ రే అని చెప్పడానికి. ఓకే, ఇప్పుడు యాక్టివిటీ 1లో చూసేసి మనకి ఒక ఫోమ్ తీసుకోవాలని ఉంది. అంటే ఫోమ్ లేదా రబ్బర్ షీట్ లాంటిది, లేదంటే ఎనీ కార్డ్బోర్డ్ షీట్ లాంటిది తీసుకుంటే, ఇది దేనికి ఎగ్జాంపుల్గా అంటే ఒక మిర్రర్కి ఎగ్జాంపుల్గా, మిర్రర్ రెప్లికా లాగా, అంటే ఇప్పుడు మిర్రర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఈ షీట్ మిర్రర్. ఈ పిన్స్, ఈ డయాగ్రామ్లో మీకు పిన్స్ కనిపిస్తున్నాయి. ఈ ఏంటివంటే లైట్ రేస్ అన్నట్టు.
ఇక్కడ మనము ఫస్ట్ ఇమేజ్ 1Aలో చూసినట్టయితే అది ప్లెయిన్గా ఉంది సర్ఫేస్. ఈ పిన్స్ ఇలా స్ట్రైట్గా పెట్టి పర్పెండిక్యులర్గా పెట్టున్నాయి ఆ సర్ఫేస్కి. ఆ సర్ఫేస్కి పెట్టుండడానికి అవి నార్మల్ అంటే నార్మల్గానే ఉన్నాయి. అంటే ఆ ప్లెయిన్ సర్ఫేస్కి నార్మల్ అంటే పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అన్ని పిన్స్ ప్యారలల్గా ఉన్నాయి. సో మనకి ప్లెయిన్ మిర్రర్ పైన లైట్ రే పడితే ఎన్ని లైట్ రేస్ ప్యారలల్గా ఎన్ని పడినా కానీ అవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు. అంటే వెళ్ళినట్టే రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతాయి. సో మనకి అక్కడ లైట్ రేస్ ఇంటర్సెక్షన్ అనేది ప్లెయిన్ మిర్రర్స్లో జరగదు అనేసి ఇమేజ్ చూపిస్తుంది. పైగా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కర్వ్డ్ మిర్రర్స్. ఇది ఫస్ట్ది ఉంది కదా, ఇది లోపలికి అంటే పిన్స్ లోపల ఉన్నట్టు ఇది ఇట్లా ఇటు సైడ్ బెండ్ చేస్తే ఈ పిన్స్ అన్నీ కొంచెం దగ్గరికి అయ్యాయి. అంటే ఈ దగ్గరికి అవ్వడాన్ని మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే కన్వర్జింగ్ అంటాం. అంటే కన్వర్జింగ్ అంటే ఈ పిన్స్ని రేస్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే కన్వర్జింగ్ రేస్ అని కూడా అంటాం కదా. రేస్ ఆర్ కన్వర్జింగ్ అంటే ఏంటి, ఈ కాన్కేవ్ మిర్రర్ కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. అంటే ఈ మిర్రర్ని కన్వర్జింగ్ అంటాం. అంటే లైట్ రేస్ని కన్వర్జ్ చేస్తుంది కాబట్టి కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. ఈ కన్వర్జ్ అయిన రేస్ అన్నీ ఒక పాయింట్కి మీట్ అవుతాయి. ఆ పాయింటే ఫోకస్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఇమాజినరీగా మీట్ అవుతాయి. ఇది డైవర్జ్ అంటే ఇటు సైడ్ పిన్స్ దూరం అవుతున్నాయి. దూరం అయినా కానీ ఆ లైట్ రేస్ని ఇంకా ఎలాబరేట్ చేసి ఎక్స్టెండ్ చేస్తే అవన్నీ ఒక పాయింట్కి మీట్ అవుతాయి. ఈ పాయింట్నే ఫోకస్ అంటాం. సో ఇక్కడ మనకి ఈ యాక్టివిటీ చూపించింది ఏంటంటే కన్వర్జింగ్ మిర్రర్కి డైవర్జింగ్ మిర్రర్కి లైట్ రేస్ వెళ్తే ఇంటర్సెక్ట్ అవుతాయా లేదా, ఒకేలా అయితే ఎటు సైడ్ అవుతాయి, బిహైండ్ ద మిర్రరా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రరా. ఒకేలా కనుక మనకు కన్వర్జింగ్ మిర్రర్ తీసుకుంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ముందే మనకి లైట్ రేస్ అన్నీ ఇంటర్సెక్ట్ అవుతాయి. అదే కనుక డైవర్జింగ్ మిర్రర్ తీసుకుంటే బిహైండ్ ద మిర్రర్ ఇమాజినరీగా ఫామ్ అవుతాయి. సో మనకి యాక్టివిటీ నుంచి నేర్చుకునేది ఏంటంటే ఫైనల్గా ఇది మనం 7th 8th క్లాసులో నేర్చుకున్నట్టే ప్లెయిన్ మిర్రర్. ఇక్కడ కొత్తగా నేర్చుకున్నాం ఏంటంటే ఇదేంటంటే కాన్కేవ్ మిర్రర్ అని, ఇదేంటంటే కాన్కేవ్ మిర్రర్ ఆర్ కన్వర్జింగ్ మిర్రర్. ఇది కాన్వెక్స్ మిర్రర్ లేదా డైవర్జింగ్ మిర్రర్. సో నెక్స్ట్ పేజ్ చూసినట్టయితే మనకి రీకాల్ ఏ లిటిల్ బిట్ జామెట్రీ అని ఉంది. అంటే మనకి సర్కిల్స్లో రేడియస్ ఎప్పుడు పర్పెండిక్యులర్ టు ఇక్కడ చదవండి ఒకసారి, లెర్నింగ్ అబౌట్ సర్కిల్స్ అండ్ టాంజెంట్స్. ఇక్కడ రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ టు ద సర్కిల్ డ్రాన్ ఎట్ ద పాయింట్. అంటే ఎప్పుడు టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, అంటే సర్కిల్కి అటు సైడ్ ఎప్పుడు పర్పెండిక్యులర్గానే ఉంటుంది అనేసి. ఇక్కడ మనకి వచ్చేసి కొంచెం చిన్న చిన్న లాస్ ఉన్నాయి. ఏంటంటే మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ పాయింట్ నుంచి ఏరే అయినా కానీ పాస్ అయ్యి ఇక్కడికి వెళ్తే అది రిటర్న్ వచ్చేస్తుంది. అంటే కరెక్ట్గా రిఫ్లెక్ట్ అయ్యి అదే వెళ్ళిన పాత్లోనే రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేస్తుంది. అదే అట్లా ఈ వెళ్ళినట్టే ఎందుకు వచ్చేస్తుంది అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఎప్పుడు రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్స్ అనేసి ఉంది. అంటే ఈ పార్ట్కి ఎప్పుడు పర్పెండిక్యులర్గా ఉంటుందని. సో ఇక్కడ కూడా అంతే, మనకి ఇది రేడియస్ అంటే ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాము. ఇందులో హాఫ్ ఫోకస్ అంటే ఫోకల్ లెంత్, అది ఫోకల్ పాయింట్ అని కూడా అంటాం. మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్, ఇది రేడియస్ కాబట్టి ఈ ఒకవేళ ఏరియా అయినా సెంటర్ ఆఫ్ కర్వేచర్ పాయింట్ నుంచి వెళ్ళింది అంటే అది క్లియర్గా ఇట్లా వెనక్కి వచ్చేస్తుంది అనే అర్థం. ఇది ఫిగర్ 2 ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ పైగా ఇక్కడ సెకండ్ రూల్ చూపిస్తున్నారు. ఇక్కడ I=R అని చూపిస్తున్నారు. అంటే ఇన్సిడెంట్ రే ఈజ్ ఈక్వల్ టు ద రిఫ్లెక్టెడ్ రే అని. అంటే ఇక్కడ మనకి ఒక ప్యారలల్ రే గనక అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక రే వెళ్ళి రిఫ్లెక్ట్ అయితే అప్పుడు అది ప్యారల్గా వెళ్తే అది ఆబ్వియస్గా మనకి ఫోకస్ నుంచే పాస్ అవుతుంది. ఇక్కడ ఫోకస్ అంటే ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ని హాఫ్ ద డిస్టెన్స్ చేస్తుంది. ఇక్కడ హాఫ్ చేస్తుందంటే మనకి ఇక్కడ కూడా హాఫ్ చేస్తున్నట్టుగా. అంటే మనకి ఎగ్జాంపుల్స్ ఇట్లా తీసుకున్నట్లయితే ఇక్కడ పోల్ నుంచి ఫోకస్కి ఎక్స్ డిస్టెన్స్ తీసుకుందాం, ఫోకస్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఎక్స్ డిస్టెన్స్ తీసుకుందాం.
అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది, పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2xగా. సో ఇక్కడ యాంగిల్ ఇదంతా తీసుకుంటే 2x తీసుకుందాం. ఇక్కడ 2x తీసుకుంటే మనకి ఇక్కడ ఫోకస్కి ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి అది x 2x, ఇక్కడ 2x. మనకి రూల్ ప్రకారం ఏంటంటే r ఈజ్ ఈక్వల్స్ టు 2f, అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ క్యాపిటల్ R ఈక్వల్స్ 2 టైమ్స్ ద ఫోకల్ లెంత్ అనేసి ఉంది. సో ఇక్కడ కూడా ఇక్కడ ఈక్వల్గా స్ప్లిట్ చేస్తుంది అనేసి అర్థం. సో ఫస్ట్లో ఇది, సెకండ్లో అంటే ఇవి లాస్ అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, దీన్ని కర్వ్డ్ మిర్రర్స్ని అర్థం చేసుకోవడం. ఇక్కడ కూడా చూసినట్లయితే మనకి నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది. ఎక్స్పెరిమెంట్ ఇక్కడ డార్క్ లెటర్స్తో మనకు ఉన్నవి ఏంటంటే పిచ్చారా మనకి ఇక్కడ చూపించినట్టయితే ఇక్కడ బోల్డ్ థిక్ లెటర్స్తో ఉన్నాయి. ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇవన్నీ ఏంటంటే పోల్ అంటే ఇక్కడ కరెక్ట్గా ఈ కాన్కేవ్ మిర్రర్లో సెంటర్ పాయింట్నే పోల్ అంటాం. ఈ పోల్ నుంచి ఇలా లైన్ ఉంది కదా, ఈ యాక్సిస్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఈ పోల్ నుంచి ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ పాయింట్కి ఈ డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇక్కడ ఫోకస్ ఉంటుందా, ఆ పాయింట్ని ఫోకల్ పాయింట్ ఆర్ ఫోకస్ అంటాము. పైగా పోల్ నుంచి ఫోకస్ నుంచి ఉన్న డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ ఆర్ ఫోకల్ డిస్టెన్స్ అని కూడా అంటాం. ఇక్కడ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మనకి లైట్ ఈ క్యాండిల్ లైట్ ఎంత దగ్గరకు వస్తే అంత డైవర్జ్ అవుతున్నట్టు చూపిస్తుంది. ఇక్కడ ఒకవేళ బాక్స్కి పిన్ పెడుతుంటే ఇక్కడ చిన్న పారా ఇచ్చారు. ఇదేంటంటే మనకి ఒక థర్మోకోల్ బ్లాక్ తీసుకొని దానికి 2 పిన్స్ పెట్టి ఒకవేళ క్యాండిల్ లైట్ దగ్గరికి పెడుతుంటే డైవర్జెన్స్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ కనుక క్యాండిల్ లైట్ ఇంటెన్సిటీ ఎక్కువ డిస్టెన్స్ నుంచి ఉందంటే అంటే లైట్ ఇంటెన్సిటీ ఎక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు లైట్ అంటే క్యాండిల్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటే లైట్ ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. దానివల్ల మనకి ఇక్కడ నార్మల్గా ప్యారలల్గా ఉన్నాయి. ఈ లైట్ దగ్గరికి వచ్చేసరికి యాంగిల్ చేంజ్ అయిపోతుంది, డైవర్జెన్స్ ఎక్కువ అయిపోతుంది. సో దట్ మీన్స్ టు గెట్ బీమ్ ఆఫ్ ప్యారలల్ రేస్ ద సోర్స్ షుడ్ బి అట్ లాంగ్ డిస్టెన్స్, ఇట్ మస్ట్ బి సఫిషియంట్ ఇంటెన్సిటీ, అంటే సఫిషియంట్ ఇంటెన్సిటీతో ఉండాలి అనేసి చూపిస్తుంది. సో ఒక మంచి ఇంటెన్సిటీతో చూసినట్లయితే మనకి ఎగ్జాంపుల్ సన్నే. ఇక్కడ యాక్టివిటీ 2 చూపిస్తుంది. హోల్డ్ ఏ కాన్కేవ్ మిర్రర్, సన్లైట్ ఫాల్స్ ఆన్ స్మాల్ పేపర్, స్లోలీ మూవ్ ఇట్ ఫ్రంట్. ఇదేంటంటే మనకి అందరికీ తెలిసిందే, ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో పేపర్ పెట్టి కాల్చడం అందరికీ ఆడాలనిపిస్తుంది కదా. ఇక్కడ మనకు చూపించినట్లయితే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కాదు, అంటే ఆ గ్లాస్ అనేది దాన్ని లెన్స్ అంటారు. అది కాన్వెక్స్ లెన్స్. సో అది కన్వర్జింగ్ లెన్స్, అంటే దాని నుంచి వెళ్ళే లైట్ రేస్ని కన్వర్ట్ చేస్తుంది. ఇది కాన్కేవ్ మిర్రర్స్లో కాన్కేవ్ మిర్రర్ కన్వర్జ్ చేస్తుంది, లెన్సెస్లో కాన్వెక్స్ మిర్రర్ కన్వర్జ్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నారు. కాన్కేవ్ మిర్రర్ తీసుకొని సన్ రేస్ అన్నీ ప్యారలల్, సన్ రేస్ అంటే మనం ఈ రేస్ ప్యారలల్గా ఉండాలంటే మనం ఏం చేయాలి, సన్లైట్కి పర్పెండిక్యులర్గా కరెక్ట్గా సన్ ఇక్కడ ఉందనుకోండి, ఒకవేళ సన్ ఇది అనుకోండి, ఇక్కడ సన్ ఉంటే కరెక్ట్గా అట్లా పర్పెండిక్యులర్గా మిర్రర్ పెట్టి ఉండాలి. మిర్రర్ అన్నీ ప్యారలల్ రేస్ అన్నీ వెళ్తాయి, అన్నీ ఒక పాయింట్కి వచ్చేసి ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ పాయింట్నే ఫోకస్ అంటాము. అక్కడ పోల్ నుంచి ఫోకస్కి డిస్టెన్సే ఫోకల్ లెంత్ అంటాము. అదే పోల్ నుంచి ఇక్కడ ఇంకా డిస్టెన్స్ ఎలాబరేట్ చేసాం కదా, ఈ యాంగిల్ స్ప్లిట్ చేసాం కదా, ఈ యాంగిల్స్ అన్ని డివైడ్ చేసేస్తే మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ పాయింట్ అనేది దొరుకుతుంది. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ పాయింట్ నుంచి పోల్కి డిస్టెన్స్ ఏంటంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. పైగా మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ విల్ బి ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ ఫోకస్, అంటే R ఈక్వల్స్ టు 2f. ఇలా ఒకటి వస్తుంది, ఇదొకటి గుర్తుంచుకోవాలి.
అదే కాన్వెక్స్ మిర్రర్ అంటే మనకి ఇదంతా ఇమాజినరీగా అవుతుంది కాబట్టి మనకి సన్ రేస్ పెడితే రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఇది ఇమాజినరీగా అపియర్ టు డైవర్జ్ అంటే ప్యారలల్ రేస్. ఈ ఫిగర్ 5 చూసినట్టయితే ద ప్యారలల్ రేస్ అపియర్ టు డైవర్జ్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇఫ్ యూ ఎక్స్టెండ్ ద రిఫ్లెక్టెడ్ రేస్ బ్యాక్వర్డ్. ఇవి ఏంటంటే అపియర్ టు డైవర్జ్ అవుతున్నట్టు డైవర్జ్ అవుతాయి, కానీ ఇవి అపియర్ టు ఇట్లా కాన్వర్జ్ అవుతున్నట్టు ఇక్కడ ఫోకస్ పాయింట్ ఉన్నట్టు ఇట్లా ఇమాజినరీగా తీసుకుంటాము. ఇదైతే రియల్ లైఫ్లోకి అప్లై అవ్వదు. యాక్టివిటీ 2 ఈ యాక్టివిటీ ఏమని చెప్తుందంటే మనకి అన్ని ప్యారలల్ రేస్ వచ్చినవన్నీ ఒకచోటే ఇది చెప్పేసి ఉంటాను మీకు, R=2F ఇలా. దాని తర్వాత మీకు ఇది కూడా అయిపోయింది కాన్వెక్స్. ల్యాబ్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ ఏంటంటే మనకి కాన్కేవ్ మిర్రర్ పెట్టినప్పుడు మనకి లైట్ సోర్స్ ఇక్కడ క్యాండిల్ కనిపిస్తుంది. ఈ క్యాండిల్ ఇట్లా వెళ్ళి మనకి రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది. మనం ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికి క్యాండిల్ అటు ఇటు జరుపుతూ ఉండాలి. అటు ఇటు జరుపుతూ ఉంటే మనకి ఒక చోట బ్రైట్గా క్యాండిల్ లిట్ వెలుగుతున్న బొమ్మ తిరిగేసి కనిపిస్తుంది. ఇంకా అదే మనకి పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ మెజర్ చేస్తాం కదా క్యాండిల్ నుంచి ఇక్కడికి, అది ఫోకల్ లెంత్. అక్కడి నుంచి బొమ్మ అంటే పేపర్ షీట్ని జరపాలి. మనం ఒక డిస్టెన్స్లో తీసేసుకుంటే ఏంటి క్యాండిల్ ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్లో పెడితే మనకి పేపర్ అక్కడి నుంచి ఇక్కడికి జరుపుతూ ఉంటే ఒక పాయింట్కి బొమ్మ క్యాండిల్ది రివర్స్లో కనిపిస్తుంది. అది ఫోకల్ లెంత్. అంటే ఈ మిర్రర్ నుంచి పేపర్కి అది ఫోకల్ లెంత్. అదే క్యాండిల్ డిస్టెన్స్ షిఫ్ట్ చేస్తే ఫోకల్ లెంత్ కూడా కొంచెం వెనక్కి షిఫ్ట్ అవుద్ది. అట్లా క్యాండిల్ లెంత్ చేంజ్ అవుతూ ఉంటే ఫోకల్ లెంత్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి కేసెస్ ఉన్నాయి. కాన్కేవ్ మిర్రర్లో కేసెస్ ఉన్నాయి. బిట్వీన్ మిర్రర్ అండ్ ఫోకస్ ఎట్ ఫోకల్ పాయింట్ బిట్వీన్ F and C ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ బియాండ్ C. మనకి ఈ లాస్ అన్నీ మనకి ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇమేజ్ ఇది బేసిక్లో ఈ క్యాండిల్ ఒక కాన్కేవ్ మిర్రర్కి రిఫ్లెక్ట్ అయితే అది ఆ రేస్ ఇన్వర్ట్ చేస్తే అంటే ఇమేజ్ ఇన్వర్టెడ్ వస్తుంది, మనకి తిరిగేసి వస్తుంది అనేసి. అంటే పైగా ఫోకస్ అనేది ఓన్లీ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన కాదు, ఇక్కడన్నా ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వర్టికల్ లైన్ ఒకటి ఫోకస్ అనేసి అనుకుంటాం. అంటే ఫోకల్ లైన్ అంటే ఇక్కడన్నా అవ్వచ్చు, అదంతా ఒక డాటెడ్ లైన్ వర్టికల్ లైన్ గీస్తే ఒక డిస్టెన్స్ కల్లా ఆగిపోతుంది అనేసి. ఇంకా నెక్స్ట్ ఇమేజ్ చూసేసరికి ఆ ప్యారలల్ రే అంటే ఒక లైట్ సోర్స్ నుంచి కాన్కేవ్ మిర్రర్కి రిఫ్లెక్ట్ అయ్యి, అంటే ఇక్కడ మీకు చాలా పారాగ్రాఫ్లో ఇచ్చారు కానీ నేను షార్ట్ ఫామ్లో మీకు క్లియర్గా చెప్పేస్తున్నాను. ఇదంతా చాలా ఎక్కువ ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్, మీకు మెయిన్ కంటెంట్ అర్థం అవ్వాలి కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ప్యారలల్ రే ఇట్లా వెళ్ళాక రిఫ్లెక్ట్ అయితే అది కంపల్సరీ ఇట్ మస్ట్ పాసెస్ త్రూ ఫోకల్ పాయింట్. పైగా ఒకవేళ ఇది లైట్ సోర్స్ ఫోకస్ నుంచి ఫోకల్ పాయింట్ నుంచి పాస్ అయ్యి రిఫ్లెక్ట్ అయితే అది కంపల్సరీ ప్రిన్సిపల్ యాక్సెస్ ఈ పైన ఉంది కదా ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇవన్నీ పెట్టుకునే పోల్ నుంచి ఇక్కడ క్యాండిల్ వరకు లైన్ ఉంది, అది ప్రిన్సిపల్ యాక్సెస్. అది దానికి పక్క ప్యారలల్గా ఉండాలి అనేసి మనకి ఈ అబ్జర్వేషన్ అనేసి. ఇక్కడ నుంచి ఫోకస్ నుంచి పాస్ అయితే పక్క అది ప్యారలల్గా ఉండాలి అనేసి. పైగా మనము ముందు చూసినట్లే టాంజెంట్స్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు రేడియస్ అనేసి మనకు జామెట్రీ వచ్చింది కాబట్టి ఇక్కడ అదే వస్తుంది. మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఈ స్పియర్ని ఇలా, ఈ స్పెరికల్ మిర్రర్ని ఇలా సర్క్యులర్ షేప్లో గీస్తే ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్లో సెంటర్ పాయింటే ఇది. ఆ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి లైట్ రే అయినా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయితే అది నార్మల్ టు ద కాన్కేవ్ మిర్రర్ కాబట్టి నార్మల్గా ఉంటే
పక్క దానికి వేరే యాంగిల్ ఏం ఫార్మేషన్ ఉండదు, యాంగిల్ రిఫ్లెక్షన్ అవ్వదు, అంటే రిఫ్లెక్షన్ అవుతుంది, అది సేమ్ వచ్చిన పాత్రలోనే వెనక్కి వెళ్ళిపోతుంది అనేసి. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఇన్వర్టెడ్లో జరుగుతుంది. పైగా ఇక్కడ బొమ్మ ఇలా ఇచ్చాడు కానీ క్యాండిల్ బొమ్మ మొత్తం మనకి రియల్ ఎక్స్పెరిమెంట్లో అట్లా అవ్వదు, అంటే ఇమేజ్ ఇన్వర్టెడ్ అవుతుంది అని చూపించడానికి ఇలా ఇచ్చారు. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళి రిఫ్లెక్ట్ అయితే అది పక్క ఫోకస్ నుంచే వెళ్తుంది. ఈ రెడ్ లైన్స్ కనిపిస్తున్నవి ఏంటంటే ఈ రెడ్ రేస్ పైనుంచి వచ్చినవి, ఈ బ్లూ రేస్ అనేవి కింద నుంచి, అంటే కొంచెం డిఫరెన్షియేట్ చేయడానికి అర్థం అవ్వడానికి చేశారు. ఈ రెడ్ రేస్ ఇక్కడ ప్యారలల్గా వెళ్ళింది, ఇట్లా ప్యారలల్గా వెళ్ళింది, ఫోకస్ పాయింట్కి వచ్చింది. ఈ రే ఇక్కడ ఫోకల్ పాయింట్ నుంచి వెళ్ళింది, కన్ఫామ్గా ప్యారల్గా వచ్చింది. మనకి ఇట్లా కింద నుంచి కూడా ఉన్నాయి, ఇట్లా వెళ్ళినవన్నీ ఒక ఫోకస్ పాయింట్కి మీట్ అవుతుంది. అక్కడి నుంచి కొంచెం దగ్గరలో ఇమేజ్ ఫామ్ అవుతుంది మనకి, అంటే ఫోకల్ పాయింట్కి ఇమేజ్ ఫామ్ అవుతుంది. పైగా ఇక్కడ యాంగిల్ డివైడ్ చేస్తే మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనే పాయింట్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి అవే కేసెస్ ఇవి కాన్కేవ్ మిర్రర్కి కేసెస్ ఏంటంటే, మనం గనక ఒకేలా లైట్ సోర్స్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకున్నామంటే అది లైట్ రే ఒకటేమో ప్యారలల్గా వెళ్తుంది, ఇంకోటి ఈ ఫోకస్ నుంచి వెళ్తుందని 2 రేస్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాము. అంటే మ్యాక్సిమం ఈ 2 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఇలాగే తీసుకుంటాము. ఈ ప్యారలల్గా వెళ్ళిన రే ఫోకస్ నుంచి వస్తుంది, ఫోకస్ నుంచి వచ్చిన రే ప్యారలల్గా వెళ్తుంది. పైగా మనం డిస్టెన్స్ పరంగా చూస్తూ ఉన్నట్టయితే ఇక్కడ డిస్టెన్స్ తగ్గింది ప్యారలల్గా. మన సైంటిఫిక్గా చూసినట్లయితే బిట్వీన్ ఎఫ్ అండ్ సి, బియాండ్ సి వస్తే ఎఫ్సి అంటే ఫోకస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలోనే వస్తుంది. ఒకేలా మనము ఇట్లా తీసుకుంటే, ఒకేలా పోలో ఫోకస్ మధ్యలో తీసుకుంటే ఇమేజ్ ఫార్మ్స్ ఎట్ ఇన్ఫినిటీ. ఇక్కడ ఇలా మనము ఒక రే ప్యారలల్గా తీసుకుంటాం, ఇంకో రే ఏమో ఇట్లా పైకి వెళ్ళి రేడియస్ ఆఫ్ కర్వేచర్ నుంచి వచ్చేస్తుంది, అంటే అది పర్పెండిక్యులర్ అవుతుంది కాబట్టి ఒక రే ఏమో అట్లా వెళ్ళిపోతుంది, ఇంకో రే ఏమో కన్ఫర్మ్గా ఇంకా ఫోకస్ నుంచి వచ్చేస్తుంది. ఇంకో కేసు ఇక్కడ చూస్తే ఇది ఇమాజినరీ పాయింట్, పోల్ ఫోకస్ మధ్యలో మనకి ఇట్లా అన్న ఫామ్ అవ్వచ్చు, అంటే ఇట్లా ఫామ్ అయింది. దీని ఇమేజ్ ఇన్ఫినిటీ కాబట్టి ఇన్ఫినిటీ ఇది ఇమాజినరీగా ఇక్కడ ఫామ్ అవుతుంది అనేసి చూపిస్తున్నట్టు. ఇక్కడ ఎట్ సి అంటే ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకుంటే ఇది ప్యారలల్గా ఈ రే ఇట్లా వెళ్ళి ఇట్లా రిఫ్లెక్ట్ అవ్వి ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కే వస్తుంది. పైగా ఈ రే కూడా ఇలాగే వస్తుంది. మనకి రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎట్ సీనే వస్తుంది. ఇది కాన్వెక్స్ డయాగ్రామ్స్లో అంటే కాన్వెక్స్ మిర్రర్స్లో రూల్స్ అనేవి ఇది కూడా సేమ్ కాన్కేవ్ మిర్రర్ లానే, కాకపోతే కొంచెం ఇమాజినరీగా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ రే ప్యారలల్గా వచ్చింది, ఇది రిఫ్లెక్ట్ అయిన రే ఫోకస్, అంటే ఈ రే ప్యారలల్గా వస్తే ఇది రిఫ్లెక్ట్ అయింది. ఈ రిఫ్లెక్ట్ అయిన రేని ఇమాజినరీగా డాటెడ్ లైన్గా తీసుకుంటే మనకేమొచ్చింది, ఫోకస్ పాయింట్కే వస్తుంది కదా. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ రే ఫోకస్కి వచ్చేటట్టు అపియర్ టు పాస్ త్రూ ఫోకస్, అంటే ఫోకస్ దగ్గరికి వచ్చేటట్టు వస్తే అప్పుడు మనకి కన్ఫామ్గా ప్యారలల్గానే అయిపోతుంది. ఒకవేళ కనుక సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరకు వచ్చేటట్టు రే వస్తే ఇమాజినరీగా ఇట్లా వచ్చినట్లయితే మనకి సేమ్ కాన్కేవ్ మిర్రర్లో ఎలా రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వెళ్ళిపోతుందో, నార్మల్గా ఉండడం వల్ల ఏ యాంగిల్ డిఫరెన్స్ రాకుండా వెనక్కి వెళ్ళిపోతుందో ఇక్కడ కూడా అంతే. ఇంకా ఇక్కడ డయాగ్రామ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇంకా మ్యాగ్నిఫికేషన్ గురించి కూడా ఉంది. మీకు ఇక్కడ ఉన్న డెరివేషన్స్ ఎగ్జామ్లో రావు, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1/f = 1/v + 1/u అనే ఫార్ములా గుర్తుంచుకోవాలి. మళ్ళీ మీరు ఇక్కడ ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. మ్యాగ్నిఫికేషన్ m = hi/ho, అంటే h
ఇమేజ్ బై హెచ్ ఆబ్జెక్ట్ అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ది ఇమేజ్ అంటే -v, ఇమేజ్ తర్వాత ఫామ్ అయింది కాబట్టి -v, ఇనిషియల్గా ఫామ్ అయింది u అని తీసుకుంటాము. మనము వెలాసిటీలో కూడా అలాగే తీసుకుంటాం కాబట్టి ఇందులో కూడా సింబల్స్ అలాగే తీసుకుంటాము. అంటే మనం ఒకవేళ వెలాసిటీ అట్లా ఆ టాపిక్స్లో వెళ్ళినా కానీ ఇనిషియల్ వెలాసిటీ అనేది u, మళ్ళీ ఫైనల్ వెలాసిటీ అనేది v అన్నట్టు తీసుకుంటాం. సో ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ అంటే ఇనీషియల్గా స్టార్ట్ అయింది కాబట్టి యూ తీసుకుంటాం. ఇమేజ్ అనేది ఫైనల్గా వచ్చే మన ప్రోడక్ట్ కాబట్టి వి తీసుకుంటాం. -v/-u అనేది ఈ ఫార్ములా. సో మ్యాగ్నిఫికేషన్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే -v/u. ఇక్కడ మీకు సొల్యూషన్స్ ఎగ్జాంపుల్స్ మీకు ఇంకా ఎగ్జాంపుల్ సమ్స్ చేస్తూ ఉంటే మీకు అర్థమైంది. అంటే సెంటీమీటర్స్లో తీసుకోవాలా 1/f అనేది అవి ఫార్ములాస్ మీరు ఎలా తీసుకోవాలో అర్థమైంది. ఇక్కడ మీకు మేకింగ్ ఆఫ్ సోలార్ కుక్కర్ ఇది కూడా సేమ్ మనం స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేసిన కాన్సెప్టే. ఏది ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది. మన ఇవే ఇక్కడ మీకు ఇది చూస్తున్నారా, కాన్కేవ్ మిర్రర్. దీని ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది అంటే ఏంటి, ఇక్కడ ప్యారలల్గా లేదా ఫోకస్ నుంచి వెళ్ళే రేస్ అన్నీ ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇది క్యాండిల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ మీరు సన్ దగ్గర పెడితే మీరు సోలార్ కుక్కరే చేసేయచ్చు. అంటే మీరు ప్యారలల్ రేస్ అన్నీ ఒకే చోట మీట్ అవుతున్నాయి. మీరు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకున్నా కానీ ప్యారలల్ రేస్ అన్నీ సన్కి పర్పెండిక్యులర్గా ఇట్లా మీరు పెడితే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, అప్పుడు మీకు ఆ రేస్ అన్నీ ఒక చోట మీట్ అవుతాయి. ఆ చోట మీట్ అయ్యే దగ్గర మీరు కనుక పేపర్ పెడితే పేపర్ ఫ్లేమ్ స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ హీట్ జనరేట్ అవుతుంది. అన్ని లైట్ రే సోర్సెస్ అన్నీ ఒక పాయింట్కి వచ్చేసి ఇంకా హీట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో సేమ్ ఇదే ప్రాసెస్ మీకు కాన్కేవ్ మిర్రర్లో వచ్చేసి మీకు ప్యారలల్ రేస్ అన్నీ ఇట్లా ఒక పాయింట్కి వస్తాయి. ఒక పాయింట్కి వచ్చేసరికి ఆ పాయింట్ అనేదే ఫోకల్ పాయింట్. ఆ పాయింట్ దగ్గర మనం కుక్కర్ పెడతాం. ఆ కుక్కర్ హీట్ అవుతుంది. అంటే అక్కడ హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది ఆ పాయింట్లో. ఎప్పుడు ఆ పాయింట్లో ఎక్కువ హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హీట్తోనే సోలార్ కుక్కర్ అనేది తయారు చేస్తాం. ఇక్కడ మీకు డయాగ్రామ్ కూడా ఇచ్చారు. ఇక్కడ డిష్ లాంటివి తీసుకొని ఒక మెటల్ అంటే సిల్వర్ స్టెయిన్లెస్ స్టీల్ షీట్స్ ఏవో వేసి చేశారు. మీకు అన్ని రేస్ ప్యారలల్గా అయ్యి అక్కడ అన్నీ ఒక ఫోకస్ పాయింట్ అనేది, అంటే ఆ డిష్ ముందు మీరు పేపర్ పెట్టి మెజర్ చేస్తే ఒక పాయింట్కి వచ్చేసరికి పేపర్ కాలిపోతుంది. అంటే అక్కడ హీట్ జనరేట్ అవుతున్నట్టు. అక్కడ మీరు సోలార్ కుక్కర్ పెడితే మీకు హీట్ వల్ల అన్నం బాగా ఉడికిద్ది. అంటే మీకు ఇంకోటి ఇక్కడ మిర్రర్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్, ఇవి వాట్ వీ హ్యావ్ లెర్న్లో మీరు ఇంకా ఇవన్నీ చూసుకోవచ్చు. ఈ టేబుల్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో వస్తుంది. సో ఇది గైస్ ఈ లెసన్ మీకు అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనేవి అవే ఆ కేసెస్. ఈ కేసెస్ని మీరు బాగా ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తాయి. మీకు అంటే ఫిజిక్స్లో మీకు ప్రాక్టికల్ థింకింగ్ అనేది రేస్ గురించి, సన్లైట్ గురించి ఇవన్నీ మనకి 10th క్లాస్లో జనరల్ టాపిక్సే. మీరు ప్రాక్టికల్ థింకింగ్ అనేది ఉంటే మీకు ఇంకా ఈజీగా అర్థమైద్ది. సో థ్యాంక్ యూ గైస్. లెసన్ ఇంతే.